చూస్తున్నాం. రాష్ట్రంలో ఆక్వా రైతుల సమస్యలు రోజురోజుకు తీవ్రమవుతున్న నేపథ్యంలో జూన్ 30న రాష్ట్ర వ్యాప్తంగా ఆక్వా మేత షాపుల బంద్కు శ్రీ క్షీరారామ ఆక్వా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొట్టముక్కల గాంధీ భగవాన్ రాజ్ పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుల ప్రయోజనాల కోసమే ఈ పోరాటానికి శ్రీకారం చుడుతున్నామని స్పష్టం చేశారు. ఈ బంద్కు రాష్ట్రంలోని అన్ని ఆక్వా మేత డీలర్లు సంపూర్ణ సహకారం అందించి రైతుల పక్షాన్ని నిలవాలని విజ్ఞప్తి చేశారు. రైతు బతికితేనే ఆక్వా రంగం బతుకుతుంది అంటూ ఉద్యమానికి నాంది పలికారు. ముఖ్యమంత్రి సమక్షంలో బనామీ ఫీడ్ ధరను 12 నుంచి 8 రూపాయలు తగ్గిస్తామని మేత కంపెనీలు బహిరంగ హామీ ఇచ్చినప్పటికీ ఆ మాటను నిలబెట్టుకోకుండా రైతులను తీవ్రంగా మోసం చేశాయని భగవాన్ రాజ్ ఆరోపించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కంపెనీలు లాభాల కోసం రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మాట తప్పిన కంపెనీలను రైతులు ఇక ప్రశ్నించే సమయం ఆసన్నమైందని హెచ్చరించారు. ఫీడ్ ధరలు భారీగా పెరగడం, ఉత్పత్తి వ్యయాలు అదుపు తప్పడం, మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు నెలకొనడం వల్ల ఆక్వా సాగు రైతులకు భారంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతు పెట్టుబడి పెరుగుతుంటే ఆదాయం మాత్రం తగ్గిపోతోందని, ఈ పరిస్థితుల్లో ప్రభుత్వంతో పాటు ఫీడ్ కంపెనీలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. రైతుకు అన్నిటి మీద లాభాల సామ్రాజ్యాలు నిర్మించొద్దంటూ ఘాటుగా హెచ్చరించారు. జూన్ 30న అత్యవసర పరిస్థితులు లేదా వైరస్ వ్యాప్తి వంటి అనివార్య పరిస్థితులు ఉంటే తప్ప రొయ్యల పట్టుబడులు కూడా నిలిపివేయాలని రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పిలుపునిచ్చారు. ఈ ఉద్యమానికి రైతులందరూ సంఘీభావం తెలపాలని, ఒక్కరోజు త్యాగం చేస్తే భవిష్యత్తులో శాశ్వత పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందని పేర్కొన్నారు. ఐక్యంగా నిలిస్తేనే రైతు గెలుస్తాడు అంటూ పిలుపునిచ్చారు. ఫీడ్ కంపెనీలు వెంటనే ధరలు తగ్గించి ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఉద్యమాన్ని దశల వారీగా మరింత ఉధృతం చేస్తామని భగవాన్ రాజ్ స్పష్టం చేశారు. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళన చేపట్టి రైతుల హక్కుల కోసం పోరాటాన్ని మరింత బలపరుస్తామని ప్రకటించారు. హామీ అమలయ్యే వరకు ఉద్యమం ఆగదు, రైతు గళం ఇక మౌనంగా ఉండదు అంటూ ఆయన స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. పెంచకపోతే ఇబ్బంది పడతామని చెప్పి ఏదైతే చెప్తున్నారో దానికి ఆక్వా రైతు సోదరులందరికీ నమస్కారాలు. ఏదైతే రేపు 30వ తారీఖు మంగళవారం మరి రాష్ట్రంలో ఉన్న ఆక్వా రైతు సోదరులందరూ కూడా మరి వారు ఏదన్నా పట్టుబడి పట్టవలసి వస్తే వైరస్ బారిన పడి ఇబ్బంది అయితే తప్ప మరి ఈ రాష్ట్రంలోనే ఏ ఒక్క రైతు కూడా ఆ రోజు పట్టుబడి పట్టకూడదనేది ఒకటి రాష్ట్ర సంఘం తీర్మానం చేసింది. అలాగే ఎవరైతే డీలర్స్ ఉన్నారో మేత కంపెనీ డీలర్స్ వారు ఈ రాష్ట్రంలో డీలర్స్ అందరూ కూడా ఆ రోజు స్వచ్ఛందంగా మేత షాపులు మూసివేయాలని చెప్పి రాష్ట్ర సంఘం తీర్మానించింది. దీనికి గల కారణం ఏదైతే గత వారం రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మంత్రి అచ్చెన్నాయుడు గారు సారథ్యంలో ఏదైతే పెంచిన ఫీడ్ రేట్లని వనామీ ఎంఆర్పి 12 రూపాయలు ఏదైతే గతంలో పెంచారో దానికి 8 రూపాయలకు తగ్గించాలని చెప్పి ఆ రోజు ఏదైతే ముఖ్యమంత్రి గారి సమక్షంలో జరిగిందో దానికి భిన్నంగా 2 రూపాయలే తగ్గించి మరి ఈరోజు మేత కంపెనీ వారు మరి దాన్ని అమలు చేయటం, దానివల్ల ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్న ఆక్వా రైతులందరూ కూడా గత కొంతకాలంగా తీవ్ర నష్టాలతో ఒక పక్కన మెటీరియల్స్ పెరగక మరి ఏదైతే ఇవాళ మనకి రా మెటీరియల్స్ పెరిగిపోయినాయి, అనేక కారణాల వల్ల మేము ఈ ఫీడ్ రేట్లు పెంచకపోతే ఇబ్బంది పడతామని చెప్పి ఏదైతే చెప్తున్నారో దానికి అనుగుణంగా రైతులకు పెరగవలసిన రేట్లు, మెటీరియల్ రేట్లు పెరగకుండా ఇంకా తగ్గించడంతో ఈ కష్టకాలంలో రైతుని కల్చర్ చేయడం అనే ఉద్దేశంతో ఇవాళ రైతులందరూ ఒక బాధను అర్థం చేసుకుని ఈ రాష్ట్ర సంఘం తీర్మానించింది. ఇది ఏ ఒక్కరినే ఉద్దేశించో లేకపోతే ఏది మనం ఎవరి మీదో మరి నెప్పని చెప్పి ఇది కాదు. దీనికి ప్రధాన కారణం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అన్ని రంగాల్లోనూ అన్నీ పెరిగినాయి కానీ రైతుకి రేటు పెరగట్లేదు. ఇటువంటి కాలంలో రైతుని కల్చరల్ చేయని పరిస్థితులు ఉన్నాడు కాబట్టి మన మీద మనమే యుద్ధం ప్రకటించుకుని మరి ఏదైతే రాబోయే రోజుల్లో రైతు కల్చర్ చేయాలంటే ఈ విధంగా కనుక ఉంటే కల్చర్ చేయని పరిస్థితి వస్తుంది. కాబట్టి మా సంఘం ఏదైతే రాబోయే రోజుల్లో ఎక్కడైతే కోనసీమ జిల్లా కానీ అలాగే ప్రకాశం కానీ బాపట్ల కానీ నెల్లూరు జిల్లాలో కానీ ఏదైతే మేము
మీటింగు రాష్ట్ర స్థాయిలో కండక్ట్ చేయాలనుకుంటున్నామో రైతులందరినీ మోటివేట్ చేసి ఇలాంటి పరిస్థితుల్లో రైతు గనక మనం గనక ఎక్కువ నెంబర్లు వేసుకుని కల్చర్ చేస్తే ఇబ్బంది పడతాం. ఎకరానికి 50,000 నెంబర్ వేసుకుని ఏ ఖర్చు లేకుండా మెడిసిన్ కానీ ఇతరత్ర ఎక్స్ట్రా ఖర్చులు లేకుండా లీజులు పెంచకుండా తగ్గించుకుని కల్చర్ చేస్తే మనం భవిష్యత్తులో మనం లాభదాయకంగా ఉంటుంది తప్ప ఈ రకంగా మనం కనుక బయట అన్నేమో రేట్లు పెరిగిపోయి మనమేమో దిగజారిపోతున్నాం. కాబట్టి ఈ రకంగా రైతు మారాలి అని చెప్పి ఏదైతే మనం రేపొద్దున మరి అందరికీ మోటివేట్ చేయాలనుకుంటున్నామో తప్పకుండా ఆ రకంగా రైతు లాభదాయకంగా పడతాడు. ఇవాళ ఎవరైతే ప్రాసెసింగ్ ప్లాంట్లు యూనియన్ అయితే కానీ ఫీడ్ ప్లాంట్ అయితే కానీ ఏదైతే వాళ్ళు కూడా మరి అన్నీ పెరిగిపోయి ఇబ్బంది పడుతున్నారో ఇలాగా మనం కనుక ఈ రకంగా కనుక రైతులు కనుక మారి చేసుకుంటే వాళ్ళకి కూడా లాభదాయకం. వాళ్ళు కూడా మరి ఆ లాసుల నుంచి ఉపశమనం పొందుతారు. కాబట్టి ఈ రకంగా మనం భవిష్యత్తులో కార్యాచరణ రూపొందుకుందామని చెప్పేసి మరి మన రాష్ట్ర సంఘం అనుకుంటున్నాం. తప్పకుండా ఆ రకంగా అందరం కూడా కలిసిమెలిసి వెళ్ళాలని, అలాగే రేపు ఏదైతే రైతుల్ని ఆ రోజు పట్టకుండా అని మనం ఏదైతే చెప్తున్నామో తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ఆక్వా రైతులందరూ కూడా ఆ రోజుని మరి ఈ రాష్ట్ర సంఘానికి సహకరించి తప్పకుండా ఇబ్బంది అయితే తప్ప మరి ఆ రోజు 6 వర్షాలు ఆపి అందరూ సహకరించాలని కోరుకుంటూ, అలాగే ఏదైతే డీలర్స్ మన ఎలా షాపులు స్వచ్ఛందంగా మూసివేయాలి ఏదైతే కోరుతున్నామో డీలర్స్ అనేది రైతులకి ఇద్దరికి అనుబంధం. వాళ్ళిద్దరికి ఇచ్చేదంటే డీలర్ లేకపోతే రైతు లేడు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఆక్వాలో ఒక 20% మందే క్యాష్ పెట్టి కొనుక్కుని మేత వాడతారు. మిగతా 80% కూడా డీలర్ మీద ఆధారపడే ఇవాళ మన ఆక్వా సాగు చేస్తున్నాం. ఆ డీలర్ ఒక క్రాపు 2 క్రాపులు పోయినా మనకి మళ్ళీ పెట్టుబడి పెట్టి మనకి సహకరిస్తున్నారు రైతుకి. అటువంటి డీలరు ఇవాళ డీలర్ లేకపోతే మనం లేం. కాబట్టి ఆ డీలర్లు కూడా షాప్ యజమానులు కూడా మాకు సహకరించాలని చెప్పి ఈ రైతులకి డీలర్స్ ఉన్న అనుసంధానం జీవితాంతం కొనసాగితే భవిష్యత్తులో రైతు బాగుంటాడని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరికీ కూడా మరి మీకు అందరికి వినయంగా తెలియజేసుకుంటూ తప్పకుండా మా రైతులకు ఆవేదనను మీరు కూడా అర్థం చేసుకుని దాన్ని సాగించాలని చెప్పేసి మరి కోరుకుంటూ, ఏదైతే ఇవాళ ప్రభుత్వం కూడా ఒక అడుగు ముందుకేసి రైతుల పక్షాన ఏదైతే మరి ఈ రేట్లు తగ్గించి రైతుల్ని అండగా ఉండండి కోరినా కానీ మరి ఆ విషయంలో ఎక్కడైతే వీళ్ళు మనకి 2 రూపాయలు తగ్గించి రైతుకి ఇబ్బంది కలిగించారో తప్పకుండా ఒక రైతు బాగు కోసం ఎవరి మీద ఇటు ఇండస్ట్రీ మీద కానీ ఇటు ప్రభుత్వం మీద కానీ ఎవరికి రైతులకి కోపం లేదు. ఓన్లీ మా మీద మాకే. ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో మేము కల్చర్ చేయని పరిస్థితుల్లో ఒకటి కల్చర్ మనం మానేసుకోవాలి, లేకపోతే కల్చర్ కొనసాగించాలి అందరం.